ప్రకాశం జిల్లాలో 16వ నంబర్ జాతీయ రహదారి వరుస ప్రమాదాలతో రక్తసిక్తమైంది. ఒకే ప్రాంతంలో జరిగిన 3 ప్రమాదాల్లో 5గురు మృతి చెందారు. 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. నిద్రమత్తు, నిర్లక్ష్యంగా వాహనాలను నడపడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంగోలు రహదారిపై 4 కిలోమీటర్ల పరిధిలో ఈ తెల్లవారుజామున జరిగిన 3 వరుస ప్రమాదాల్లో 5గురు ప్రాణాలు కోల్పోయారు. తొలుత ఓ లారీని కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న వ్యాను ఢీకొని బోల్తా పడింది. బోల్తా పడ్డ గుడ్ల వాహనాన్ని మరో వ్యాను వెనక నుంచి ఢీకొంది. అందులో ప్రయాణిస్తున్న 3గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు నెల్లూరు జిల్లా గుడిపాటిపాడుకు చెందిన రమణయ్య, బాబు, నాగేంద్రగా గుర్తించారు. వెనక నుంచి వచ్చి ఢీకొన్న లారీలో 3గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం వల్ల ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ లో చిక్కుకున్న ఓ ట్రాక్టర్ వెనక్కు వెళ్లే క్రమంలో అదే మార్గంలో వస్తున్న ఓ వ్యాను కారుతో పాటు ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ 2 ప్రమాదాలు జరిగిన కాసేపటికే సమీపంలో మరో ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఓ లారీ వెనుక ఆగి ఉన్న కారును మరో లారీ వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆ కారు 2 లారీల మధ్య చిక్కుకుని నుజ్జునుజ్జైంది. కారులో 5గురు ప్రయాణికులు ఉండగా 2 మృతి చెందారు. వీరిని గుంటూరు జిల్లా కాకానికి చెందిన పావని, కౌశిక్గా గుర్తించారు. గుంటూరు నుంచి తిరుమల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ ఉంటే ట్రాఫిక్ లో ఎందుకులే ఈ నైట్ పూట నిద్రపోతే ఇబ్బంది వచ్చిందని బళ్ళే రావట్లనే కొంచెం యూటర్న్ చేసి రైట్ సైడ్ కి వచ్చి అంతలో ఒక కారు వస్తుంది. సారా చేస్తే సారా అయిపోయారు. అని మూవ్ చేసేటప్పుడు కారు డీసీఎం వచ్చి అతను కొట్టేసి నన్ను కొట్టాడుగా. నాకు లేచాడు, లేచి అతను రైట్ లాగేసాడుగా. ఇక నా మీదకి వచ్చడానికి భయం వేసి బండి పెట్టిన పక్కకి వెళ్ళిపోయాను. నడిచి మేము ఇక్కడ ఆపుకున్నాం. ఈ ట్రాక్టర్ ఏదైతే ఉందో మా ముందు ఉంది. అది ఆగడం వల్ల అతను యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోదామని చెప్పి యూటర్న్ తీసుకుంటున్నాడు. ఈ డీసీఎం అతను చూసి టెన్షన్ పడ్డాడో మరి నిద్రపోయాడో తెలియదు. వచ్చి మమ్మల్ని గుద్దాడు. మమ్మల్ని గుద్ది కంట్రోల్ అవ్వక రైట్ గుంజేసరికి ఆ ట్రాక్టర్ అయింది. అది అప్పటికే సగం యూటర్న్ తీసుకుంది. దానివల్ల మాది ముందున్న వెహికల్ అయింది. ముందు డ్యామేజ్ అయింది, వెనక డ్యామేజ్ అయింది. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు మధ్యలో బోల్తాపట్ట వ్యాను, కారును క్రేన్ల ద్వారా తొలగించిన సిబ్బంది ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. ఆగున్నటువంటి రోడ్లలో దాదాపు ఒక క్లియర్ రోడ్, ఇది లైటింగ్ అంతా కూడా ఉంది. మార్నింగ్ ఆగున్నటువంటి వెహికల్ని కుదరంటే ప్యూర్లీ వీళ్ళు నిద్రపోవడం కానీ లేదంటే ఏం జరగదులే, ఏం కాదులే, చిన్న కార్లే కదా అన్నటువంటి నెగ్లిజెన్స్తో డ్రైవ్ చేసినట్టుంది వీళ్ళు. ఒక 2 డ్రైవర్లు అయితే మనకు అద్దీలో ఉన్నారు, ఇంకొక అతను పరారీలో ఉన్నాడు. వీళ్ళు క్యాచ్ చేయం.